థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అందరు ఓకేనా? ఏం సౌండ్ లేదు సార్, మజా లేదు. తెలంగాణ స్టైల్లో మాట్లాడుతున్నా కొంచెం, పక్క తెలంగాణ. ఓకే సార్, నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ మనం అందరం కూర్చున్నాం కదా, మన అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. బట్ నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 80% డ్రీమ్ ఏంటన్నా నేను చెప్పగలుగుతాను. మీరు ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? ఓకే, ఏంటి అని చెప్పండి. ఒక్క పాయింట్ చెప్పండి. అంటే జీవితంలో ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఏంటి? మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 80% క్యాల్కులేషన్ ఇస్తారు. అది ఏంటి చెప్పండి. ఏంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే ఓకే, ఇంకా ఏంటి సార్? అయిపోయిందా జీవితం? జీవితం అయిపోయిందా సార్? కాదు. ఇంకా సార్ ఏంటంటే, ఒకటి నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా సరే జీవితంలో 80% ప్రతి ఒక్కరి కోరికలు ఏముంటాయంటే, నాకంటే ఒక సొంతం ఇల్లు ఉండాలి. అవునా కాదా? కరెక్ట్. ఇక్కడ మనము ఏదైనా సరే, ఒకవేళ మీకు అవకాశం ఉండి మీరు ఒక ప్లాట్ కొనమని అంటే మీరేం చూస్తారు? ఒకటి చెప్పండి. లొకేషన్, ఇంకా 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 ఎస్. నేనేమంటున్నానంటే, ప్రతి మనిషి ఒక ప్లాట్ కొనాలంటే ఫస్ట్ నేను చూసేది ఏంటంటే కనెక్టివిటీ. ఫస్ట్ నేను కనెక్టివిటీ చూస్తాను. తర్వాత నేను అక్కడ ఇల్లు కట్టుకుంటే నాకేంటి లాభం అన్నది చూస్తాను. ఒకవేళ నాకు అన్ని విధాలుగా దాంట్లో పర్ఫెక్ట్గా అనిపిస్తే, అంటే స్కూల్స్ ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి, గవర్నమెంట్ సెక్టర్స్ ఉండాలి, డెవలప్మెంట్ సరౌండింగ్స్ ఉండాలి, అప్పుడే నేను దాన్ని ఇంకా చూపిస్తాను. ఆ తర్వాతనే ప్రైస్ గురించి డిస్కస్ చేస్తాం. ఒకవేళ మనకు అన్ని కంఫర్ట్ అన్నప్పుడే మనం మిగతా విషయంలో కూడా డబ్బుల గురించి కూడా మనకు ఎంత అంటే లోన్ తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేసి మనకు ఆ ఇష్టమైన వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని డెఫినెట్లీగా మనం తీసుకోగలుగుతాం. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు డబ్బులు ఉన్నవాడే ప్లాట్ కొంటాడు, మళ్ళీ డబ్బులు లేని కూడా కొన్ని కోరికలు ఉంటాయి. చెప్పండి సార్, ఏం కోరికలు ఉన్నాయి సార్ మీకు? నాకేం లేదు సార్, రాత్రికి నేను బిర్యానీ తినాలని నా కోరిక. అది ఏదైనా సరే, ఎంత దూరమైనా సరే వెళ్ళి తినాలి అన్న ఫీలింగ్ ఉంటే నేను ఎంత దూరమైనా పోయి తినాలి. అంటే మనకు ఒక డ్రీమ్ ఉండాలి. ఇది నేను తినాలి అనుకున్నప్పుడు చేస్తాము, ఇది కొనాలన్నప్పుడు చేస్తాము. లేకపోతే రేపు డ్రెస్ వేసుకోవాలంటే అది 1000 రూపాయలైనా సరే, 3000 అయినా సరే కొనుక్కొని వేసుకుంటాం. అలాంటి డ్రీమ్ ఉన్నప్పుడే డబ్బులు ఉన్నవాళ్ళు కూడా తన దగ్గర డబ్బులు ఉంటే డెఫినెట్గా ఎక్కడైనా కొనడానికి ఇష్టపడతారు. అలాంటి సెక్టర్లోనే నేను చెప్పదలసింది ఏంటి అంటే, శ్రీపురం సన్నిధి. శ్రీపురం సన్నిధి అన్న వెంచర్ చాలా అద్భుతమైన వెంచర్ సార్. కానీ నేను ఒకటి చెప్తాను సార్, నేను ఎన్ఆర్ఐ కస్టమర్స్ తోటి లాస్ట్ 2 వీక్స్ నుంచి ఒక ఇద్దరితో మాట్లాడుతున్నాను. బట్ నిజంగా చెప్పాలంటే ఒక చిన్న, నేను ఇక్కడ లోకల్లో ఉండి ఆ టెంపుల్ ఎప్పుడు లాంచ్ అయింది, ఓపెన్ అయిందని నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. నిజంగా చెప్తున్నాను. కానీ తను సర్చింగ్ చేసి ఇది 2014లో లాంచ్ అయింది కదా, ఓపెన్ అయింది కదా టెంపుల్, ఎలా ఉంది ఇప్పుడు గ్రోత్ అని అడిగాను. అంటే అర్థం చేసుకోండి, అంటే కొన్ని మనం మిస్ అవుతాం. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కొన్ని విషయాలు మనం మిస్ అవుతాం. కానీ అది మొత్తం సర్చింగ్ చేసి నాకు కంప్లీట్ పిక్చర్ పెట్టాడు. ఈరోజు ఇంతమంది వస్తున్నారు, ఎవ్రీడే ఇక్కడ 18,000 మెంబర్స్ ఇక్కడ విజిట్ చేస్తున్నారు. ఇది రాను రాను మంచి డెవలప్ అవుతుందని అతను క్లియర్గా చెప్పాడు. నేను అన్నాను, మళ్ళీ ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా, లేట్ ఎందుకు చేస్తున్నారు అన్నాడు. అంటే అతను ఏమనంటే, రీసెంట్లీ వార్ ఏదైతే ఉందో దాని గురించి నేను ఇండియాకి వచ్చాను, మళ్ళీ రిటర్న్ వచ్చాను, నేను డెఫినెట్గా చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తానని ఒక మాట ఇచ్చాను. కానీ అది అవుతుంది. బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మనకు కనెక్టివిటీ ఉండి సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది చెప్పారు 100%. మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేసి టైం వేస్ట్ చేయడం కంటే నా స్టైల్లో నేను చెప్తున్నాను. మనకు ఎక్కడైతే కనెక్టివిటీ ఉంటుందో, మనకు ఎక్కడైతే డెవలప్ ఉంటుందో, అందులో స్పెషల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక తిరుపతి దేవస్థానం అంటే, తిరుపతిలో నేను ఉంటాను అంటే మీరు ఎక్కడ ఉంటారో అని డీటెయిల్స్ అడగరు. మీరు ఎక్కడ ఉంటారంటే ఫ్రమ్ తిరుపతి. అదే యాదాద్రి టెంపుల్ దగ్గర అంటే మీరు యాదాద్రిలో ఎక్కడ ఉన్నా సరే యాదాద్రి అంటారు. అలానే ఫ్యూచర్లో స్వర్ణగిరి అంటే శ్రీపురం అన్న ఒక వెంచర్ డెవలప్మెంట్ అయిపోయి రేపు సిటీ పేరే శ్రీపురం అవ్వచ్చు. అంటే కమర్షియల్ పరంగా